మన భారతదేశం రత్నగర్భ, ఎప్పుడూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. అన్నిటిలోని కూడా మేటి, ప్రపంచంలోనే అన్ని విషయాల్లో మేటిగా ఉండేది. ప్రపంచ దేశాలు ఇంకా అనాగరికులుగా ఉన్న టైంలోనే మన భారతదేశం వేదాలను వెలికి తీసి జ్ఞానభిక్ష పెట్టింది. అటువంటి గొప్ప దేశం మన దేశం. శివరామకృష్ణ గారు పోలాకి వాస్తవ్యులు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు గుర్తు అన్నమాట. ఉగాది రాగానే వెంకటేశ్వర స్వామి కోవిల్లో పంచాంగ శ్రవణం అనేది ఏర్పాటు చేసేవారు. ఆ రోజు మేము ఫ్యామిలీతో కలిసి, అమ్మ నాన్నగారు మేము కలిసి అక్కడికి వెళ్ళి కాసేపు పంచాంగ శ్రవణం చేసి ఇంటికి రావడం అనేది అప్పటి సాంప్రదాయంగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, టీవీలు అనేవి వచ్చిన తర్వాత పంచాంగ శ్రవణం తెల్లవారి టీవీలోనే అయిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన సంగీత పాఠశాలలో పంచాంగ శ్రవణం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకొని మన పాఠశాల సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. రచయితల వేదిక, నరసన్నపేట రచయితల వేదికలో బాగా పరిచయం అవ్వడం వల్ల శ్రీ రామజోగేశ్వర శర్మ గారిని నేను మొదట అడగడం జరిగింది. సార్ ఇలా ఉంది పరిస్థితి, ఏంటి పంచాంగ శ్రవణానికి మాకెవరూ దొరకట్లేదు, కొంచెం మీరేమైనా సజెస్ట్ చేయగలరా అని ఆయన అడిగాను. నిన్న నైటే అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే, మేడం పంచాంగ శ్రవణం అంటే ఏదో ఒకటి చెప్పేయడం కాదండి, ఒక పంచాంగం తీసి ఆదాయం ఎంత వ్యయం ఎంత కందాయ ఫలాలని చెప్పేయడం కాదండి, దాని మీద అవగాహన ఉండేవాళ్ళు చెప్తే దాని ఫలం వేరు. మనం మామూలుగా బుక్ చూసో లేకపోతే టీవీ చూసో లేకపోతే మనకి ఆన్లైన్ ఇప్పుడు నెట్లో మనకి బోర్డు వస్తుంది విషయం, అవి చూసి చెప్పేయడం కాదండి. ఆ అర్హత ఉండేవాళ్ళు, అంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదంటారు కదా, ఆ విధంగా ఇలాంటి పెద్ద దానికి వరకు అది వేరు. ఆ విధంగా మనకి ఈ రోజు శ్రీ రామజోగేశ్వర శర్మ ద్వారా మనకి భాగ్యం లభించింది. ముందుగా సభాముఖంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రచయితల వేదిక తరపున రామజోగేశ్వర శర్మ గారు, అలాగే శివరామకృష్ణ గారు, ఆయన సతీమణి విజయలక్ష్మి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మన రచయితల వేదిక తరపున మీరు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ సభాముఖంగా మన రచయితల వేదిక కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పంచాంగ శ్రవణానికి ముందుగా దీపారాధన చేయవలసిందిగా శివరామకృష్ణ గారు సతీమణి గారు విజయలక్ష్మి గారు ఇక్కడ వేం చేసి ఉన్నారు. విజయలక్ష్మి గారిని కోరుకుంటున్నాను. దానికి సహకరించవలసిందిగా ఇక్కడ అకాడమీలో ఉండే శ్రీమతులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. उत्तीप्यस्वजात वेदो अपग्नं निर्वृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्गिरिगं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोद्भूति ध्रुवानीतिर्मतिर्मम शरणु सिद्धि विनायका शरणु विप्रदायका शरणु सिद्धि विनायका शरणु विप्रदायका शरणु सिद्धि विनायका शरणु पार्वती तनया मूर्ति शरणु शिवा Thank you.
వళింపబోయి ఆ వంకకు చెంబుగానక అహివల్లభహారము వేమృణాలాంకుర శంఖనంటెడు గజాస్యుని గొల్తును అభీష్ట సిద్ధికిన్ శారద నీరదేందు ఘనసార పఠీర మరాళ మల్లికాహార తుషారపేణ రజతాచల కాస పనీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని సుధాకారత నొక్కు నిన్నడు మదిగానక ఎన్నడు గల్తు భారతి నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి సుమంత ఎవ్వడు పారవైచి మల్లి సురసాఖి వానింట మల్లె చెట్టు కామధేనువు వానింట గాడె పసరా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురిన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమస్సభాయే సభా సరస్వతికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేడం గారు నా కోసం పరిచయం చేస్తూ మా అదృష్టం అన్నారు. కాదు, నా అదృష్టం. ఎందుకు అంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. నేను సాహిత్యం చదువుకున్నవాడిని. అయితే నా కూతురికి సంగీతం వచ్చి కానీ నాకు సంగీతం రాదు. లేకపోతే పద్యాల్ని ఇంకా రాగయుక్తంగా చదవడానికి నాకు అవకాశం ఉండేదేమో. ఇక ఇప్పుడు ఇక్కడ చెప్పడం అనేది నా అదృష్టం. ఓ సాహిత్యకారుడిగా సంగీతానికి సంబంధించినటువంటి విద్యాలయంలో, అది శారదా నిలయంలో చెప్పడం అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి మేడం గారి దంపతులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందున నేను వస్తున్నప్పుడు మా నాన్నగారు అడిగారు, నరసనపేట అంటున్నావు అన్నారు. ఎక్కడికి అని అడగరు కదా. చెప్పాను, ఇలాగా శారదా విద్యాలయం అట నాన్నగారు. నేను ఎప్పుడు ఇందులోకి రాలేదు ఇంతవరకు. అంటే వెళ్ళి మంచిదే అన్నారు. మీకు తెలుసా అంటే మీ నాన్నగారు ఆయనకి తెలుసట. ఆయన అప్పుడప్పుడు కచేరీలకి వాటికి వస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి సంగీతం అంటే బాగా పరిచయం ఎక్కువ. సో అందుకు వెళ్ళి అదృష్టం అన్నారు. సో అందుకు ఈ సంగీత నిలయంలో చెప్పడం అనేది నా పూర్వజన్మ సంచిత తపఫలమే. ఇక మేడం గారు నాకు ఒక ఛాలెంజ్ ముందుంచారు. అదేంటి అంటే, మొదట ఉగాది అంటే ఏంటో చెప్పి, దాని ప్రాశస్త్యాన్ని చెప్పి, పంచాంగ పఠనాన్ని ప్రారంభించమన్నారు. బాగుంది. అసలు ఉగాది అంటే ఏంటి, తర్వాత ఈ ఉగాదికి పంచాంగ పఠనానికి పంచాంగ శ్రవణానికి ఏంటి సంబంధం అన్న విషయాల్ని, ఉగాది పచ్చడికి ఏంటి, ఉగాది రోజే ఉగాది పచ్చడి షట్రుచులతో
6 రకాలైనటువంటి రుచులు కలిగిన ఈ పచ్చడిని ఎందుకు పంచాలి, బియ్యంతో చేసిందో ఏవో ప్రసాదాలు పంచుతాం కదా, ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఎందుకు పంచాలి, 2 ముక్కలు చెప్పిన తర్వాత పంచాంగ పఠన కార్యక్రమంలోకి వెళ్తాను. ఇక్కడ ఉగాది, యుగము అంటే నడక అని అర్థం. ఏ నడక? మనకి 3 రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. అది ఒకటి సూర్యుని యొక్క నడక, రెండవది చంద్రుని యొక్క నడక, మూడవది బారహాస్పత్యం అంటాం, బృహస్పతి గ్రహం యొక్క నడక. ఈ నడకలని దృష్టిలో పెట్టుకొని, అంటే ఆయా సూర్యుడు గమనం, చంద్రగమనం, బృహస్పతి గమనం, ఈ గమనాల్ని దృష్టిలో ఉంచుకొని తద్వారా లెక్కలు వేసి దాని ద్వారా ముహూర్తాన్ని నిర్ణయించటం, జాతకాన్ని నిర్ణయించటం, రాయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మరొక సందేహం వస్తుంది. ఏంటి వీటికి, ఈ జాతకాలకి, ఈ ముహూర్తాలకి, వీటన్నిటికీ ఏంటి సంబంధం అంటే, ఇంకా లోపలికి వెళ్తే శాస్త్రబద్ధంగా, సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కార్యకారణ సంబంధాలు ఉన్నాయి. ఇంకా అంత లోపలికి వెళ్ళను, ఎందుకంటే వీళ్ళకి అంత అర్థం కాదు. నాకు కూడా మేడం గారు ఇచ్చిన టైము అర్ధగంట, ఇందులోని ఇవన్నీ పూర్తి చేయాలి కనుక ఏది ఏమైనా మనం కాలాన్ని గౌరవించుకోవటం ఉగాది ప్రాశస్త్యం. కాలానుగుణంగా మనం ఎలా ఉండాలి తెలిపేదే ఉగాది. ఎందుకంటే ఆది, యుగ ఆది ప్రారంభమే చైత్రమాసంతో ఉగాది ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి సంవత్సరం అంతా మనం ఎలా ఉండాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ ఏ రాసుల వాళ్ళకి, ఏ ఏ జాతకులకి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటినీ మనకి ఈ పంచాంగంలో చాలా స్థూలంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక దాన్ని మనం ప్రారంభిస్తే, ఇక ఇంకొక మాటను ఇక్కడ ప్రస్తావించి నేను విడిచిపెట్టాను. అదేంటంటే ఉగాది పచ్చడి అంటూ కొత్త వేప పూత, కొత్త బెల్లం, ఈ 2 చాలా ముఖ్యమైనవి వాటిలో. ఎందుకు అంటే ఇది, ఈ పండగ అనేది మొత్తంగా చూస్తే వ్యవసాయ ఆధారిత కుటుంబాలకి సంబంధించింది. రెండవది, మనం ఎవరైనా వ్యవసాయ ఆధారిత కుటుంబాలతో సంబంధం కలిగి ఉండే వాళ్ళమే. అది ఏ రకంగా చూసినా ఎవరైనా వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఫలితాల మీద ఆధారపడి ఆ ఆహార ధాన్యాలను తింటూ బతికేటటువంటి వాళ్ళమే, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళమైనా. రెండవది, మన దేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేటటువంటి దేశం. కనుక మనకు వచ్చే పండుగలన్నీ వ్యవసాయ ఆధారితమైనటువంటి పండుగలే. ఎందుకంటే రైతన్నకి ఈ కాలంలో, ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి రోగాలు ఎటువంటి ఉంటాయి, ఆ రోగాల్ని తట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ఔషధీయ గుణాలు ఉంటాయి, ఆ ఔషధీయ గుణాలతో కూడినటువంటివి ప్రకృతి నుంచి మనకి ఏమొస్తాయి, తద్వారా ఆ ప్రకృతి నుంచి తీసుకున్న వాటిని రైతన్న గ్రహించి తనకు వచ్చేటటువంటి, తన శరీరానికి వచ్చేటటువంటి రుగ్మతల్ని దూరం చేసుకుంటాడు. సో అందుకు ఇవి ఆ విధంగా రైతన్నల కోసం వచ్చిన
తెలుగు బుక్స్ లో కూడా ఈ మధ్యన ఒక పాఠ్యాల సంఘ చేర్చారు. దానిలోని సాహిత్యం వింటూ ఉంటే మనకి ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. ఓహో, ఎంత అంటే తెలుగు తోటని మనకు కళ్ళకు కట్టినట్టు ఆయన రచించారు. ఆ రచనని ఒక్కసారి బ్రహ్మానందం గారి స్వర రచనలో మనం విందాం. ఏ అమృత హస్తాల ఏ సురలు
ఆమని పిలుపుల కోసం ఊట చిగురు తొడిగిందో, ఆమని పిలుపుల కోసం ఊట చిగురు తొడిగిందో, ఏ కోరిన వలపుల కోసం పాడవలు పలికిందో, ఏ ఆమని పిలుపుల కోసం తోట చిగురు తొడిగిందో, ఏ కోరిన వలపుల కోసం పాడవలు పలికిందో.
Thank you.
శ్రీహరి